మన బాడీలో బ్లడ్ పెరగాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా కానీ, రక్తం పట్టాలన్నా, పోషక విలువలు పెరగాలన్నా, బాడీలో రక్షణ వ్యవస్థ పెరగాలన్నా, స్కిన్ గ్లో పెరగాలన్నా కానీ, బ్లడ్ తగ్గకుండా హిమోగ్లోబిన్ లెవెల్ పెరగాలన్నా కానీ, ఫ్రూట్ జ్యూస్ తో సమానంగా పోషక విలువలు కలిగినటువంటి ఈ వెజిటబుల్ జ్యూస్ ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీట్రూట్, సొరకాయ, కీరదోసకాయ, టమాటా, బీరకాయ ఇలా మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వాడుకోవచ్చు. నేనైతే అవి టైంకి లేవు, సో ఇంతవరకు నేనైతే లైట్ గా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వాటర్ లో అయితే ఒక 20 నిమిషాలు అయితే ఉంచుతానండి. ఎందుకంటే ఏమైనా ఇప్పుడు అన్ని కూడా కూరగాయలన్నీ కూడా నిగనిగలాడాలని చెప్పేసి ఏవేవో పెస్టిసైడ్స్ కొడుతున్నారు కాబట్టి మనం ఇట్లా సాల్ట్ వాటర్ లో ఉంచితే కొంచెం బెటర్ అనమాట. సో అలా మళ్ళీ బయటికి తీసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఇలా దేనికి దానికి సపరేట్ గా వెజిటేబుల్స్ అయితే పీల్ తీసేసుకొని, చిక్కు తీసేసుకొని కోసేసుకోండి. కోసుకున్న తర్వాత ఇప్పుడు 5 years నుంచి జలుబు అంటే తెలియదండి, అంత అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. అందంతో పాటు ఆరోగ్యం రెండు వస్తాయి చూసారా, అటు ఆరోగ్యం వస్తుంది, ఇటు అందం కూడా వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. అందరూ